హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మనలో చాలామంది వీడియోస్ కానీ ఆడియోస్ కానీ రికార్డ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, కొంతమంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదైనా రికార్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది రికార్డ్ అవుతుంటుంది. అంటే మన వాయిస్ కాకుండా డిస్టర్బెన్సింగ్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి కూడా రికార్డ్ అవుతాయి అన్నమాట. సో వీటిని ఏ విధంగా తీసేయాలో చెప్తాను. దానికి ఒక అప్లికేషన్ ఉంది ప్లే స్టోర్లో, నాయిస్ రెడ్యూసర్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ నా మొబైల్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో దీన్ని ఓపెన్ చేసి ఎలా వాడాలో నేను మీకు చూపిస్తా చూడండి. సో నాయిస్ రెడ్యూసర్ అనే అప్లికేషన్ ఉందా, సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో దీనికి మీరు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇంటూ మీద క్లిక్ చేయండి. సో ఇందులోకి మీరు ఇంపోర్ట్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది స్టార్టింగ్లో. దాని మీద క్లిక్ చేసి ఆడియో వీడియో రికార్డ్ అని ఉంటుంది. ఆడియో అంటే ఓన్లీ ఆడియో క్లిప్ మాత్రమే ఇవ్వడం, వీడియో అంటే మీరు వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు, రికార్డ్ అంటే ఇప్పుడే ఏదైనా వాయిస్ రికార్డ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. నేను వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో వీడియోలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను అంటే వేరే డిస్టర్బింగ్ సౌండ్స్ వస్తున్నాయని ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, ఒక రికార్డెడ్ వీడియోని. ఓకే, తీసుకున్న తర్వాత ఒక యాడ్ వస్తుంది, డీనాయిసింగ్ అని పడుతుంది. సో కొద్దిసేపు ఇక్కడ మీరు వెయిట్ చేయాలి, అది ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మీకు మెర్జింగ్ అని పడుతుంది. దాని తర్వాత వీడియో ప్రాసెసింగ్ ఫినిష్డ్ అని పడుతుంది. ఓకే, దాని తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. దీన్ని మీరు చూసుకోవచ్చు, ప్లే ఒరిజినల్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తే మీ ఒరిజినల్ ఇప్పుడు మీరు అప్లోడ్ చేసి డైరెక్ట్గా ప్లే అవుతుంది. ప్లే నాయిస్లెస్ అని చూసారా? సో అదేంటంటే మీ బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్సెస్ సౌండ్స్ అన్ని రిమూవ్ చేసి వచ్చే ఆడియో అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ నాయిస్ తీసేసిన వాయిస్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సేవ్ మీద క్లిక్ చేయండి. సో మీకు వీడియో ఫార్మాట్ అంటే వీడియో ఫార్మాట్, ఆడియో ఫార్మాట్ అంటే ఆడియో ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. అంతే గైస్, ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.